ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. మొదటి తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు కష్టపడుతున్నాం, మేము కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాం, పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాం. ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పిస్తాం. మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల గాని ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. రెండోది, ఒక నెల తీసుకోకపోతే 2వ నెల, 3 నెలలు, ఆ మారిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు, మీరంతా ఉన్నారు ఇక్కడ, భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తా ఉంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే దగ్గర 2 నెలల్లో ఇచ్చే వాళ్ళకి 1,12,22,975 మందికి ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా ఒక 150 కోట్లు, 200 కోట్లు ఎక్కువ అవుతుంది. 200 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు. ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్లీ స్వేచ్ఛగా వచ్చి 3వ నెల వరకు తీసుకునే స్వేచ్ఛను, అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజే మీరు చూస్తే గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతు పింఛన్లు ఇవ్వలేదు. 71,380 మందికి ఈ రోజే అందరికి కూడా 400 రూపాయల పింఛన్ ఇప్పించాను. ఏ పేదవాళ్ళు కూడా భర్త చనిపోయినప్పుడు భార్య అనాథగా మిగిలిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకంటే ధనిక రాష్ట్రాలున్నాయి, ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి.
కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.